చెప్పుతో కొడతా అనడం ఏంది? ఆ మాట ఎలా వచ్చింది? మాధురి గారు ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారంటే అది అదృష్టం అనుకోవాలి. లోపలికి బిగ్ బాస్లోకి రావడానికి ఎంతోమంది పోటీ పడుతున్నారు బయట. అలాంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోవడం చాలా బాధాకరం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పుతో కొడతానన్నము ఇలా అనడం చాలా తప్పు. అంటే ఇక్కడ మీరు ఇబ్బంది పడవచ్చు, అది పర్సనల్గానో లేకపోతే తర్వాత వెళ్ళి చెప్పడం మంచి మంచి ముచ్చట అనుకోవచ్చు. అలా కాదు పబ్లిక్గా అందరు చూసేటప్పుడు నేను చెప్పుతో కొట్టేస్తా, చీపురుతో కొట్టేస్తా, ముఖాన్ని తిట్టేస్తా అంటే అది తప్పది. ఇప్పుడు మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేయడానికి కారణం వీళ్ళందరూ ఇంది లత్కోరు మాట్లాడతారు, ఇలాంటి మాట్లాడతారని చెప్పేసి అని అన్నందుకే మాస్క్ మ్యాన్ని తొక్కిడిచారు పాపం బయట. మరి ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇద్దరు పర్సనల్గా, ఇప్పుడు ఎవరైతే దివ్యల మాధురి గారు ఉన్నారో ఆవిడ అలా అనడం చాలా తప్పు. అది నిజంగా బిగ్ బాస్ ఖండించాల్సిన విషయమే చెప్పాలంటే. బయట ఉన్న ఆడియన్స్ కూడా ఖండిస్తారు. నిజంగా ఇలాంటి మాటలు సరిపోవు. అబ్బాయి ఇలా అవును అందులో వేయలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుద్ది, దీనివల్ల ఇతనికి ఇబ్బంది అవుద్ది, ఆవిడకి ఇబ్బంది అవుద్దని చెప్పేసి వేయలేదు. సో ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళారో అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బెటర్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది మామూలు విషయం కాదు. గేమ్ మధ్యలో వెళ్ళి టైటిల్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళినా కూడా ఫస్ట్ నుంచే ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో వచ్చినా కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే బిగ్ బాస్ మళ్ళీ నెక్స్ట్ జనాలు ఆడియన్స్కి ఏమైనా కోపం వచ్చిందంటే వాళ్ళు బయట ఉంటారు మాస్క్ మ్యాన్ లాగా. సో జనాల చేతిలో ఉంటుంది, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎక్కడ దించాలో వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు. మరి నామినేషన్కి వస్తే రీతు చౌదరి దివ్యాన్ మాత్రం నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, సో దానివల్ల నాకు కళ్ళు తిరిగాయి, దానికి నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ పట్టుకొచ్చింది. అది సిల్లీ రీజన్ కాదు, అసలు అది రీజనే కాదు చెప్పాలంటే. అలాంటి చిన్న చిన్న రీజన్ ఎలా ఉంటాయంటే ఏదో కక్షపూరితమైనటువంటి ఒక కక్ష, తన మీద ఏదో కక్ష పెట్టుకొని నన్ను నిజంగానే ఇలా నామినేట్ చేస్తుంది, నా మీద కక్షతో ఇలా వచ్చని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ తీసుకొచ్చింది. అది నిజంగా తప్పు. అలాంటి రీజన్ ఉండకూడదు. ఏదైనా బలమైన రీజన్ చెప్పు. బలమైన రీజన్ అంటే ఇప్పుడు చుట్టూ కెమెరాస్ ఉంటాయి కదా, జనాలు చూస్తారు కదా, ఏ రీజన్ దొరకదని చెప్పేసి నువ్వు నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పు. దయచేసి అలాంటి నామినేషన్లు వేయడం కూడా ఆపండి. అది చూడడానికి కూడా మాలాంటి వాళ్ళకి కూడా అసలు నచ్చదు. ముందు ఏదో బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తుంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి సిల్లీ నామినేషన్ వేయడం నిజంగా బోర్ కొట్టేస్తుంది. వైల్డ్ కార్డ్ ఇప్పుడు వచ్చిన తర్వాత మేము చాలా హీట్ పెరిగిందని చెప్పేసి, చాలా మసాలా యాడ్ అని చెప్పేసి మేము అనుకుంటే ఇలాంటి మాటలు, ఇలాంటి శ్రేష్టాలు చేయడం మంచిది కాదు. మరి రమ్య మోక్ష చెప్పింది కదా స్టేజ్ పైన ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పేసి, ఇస్తుందంటారా ఎంటర్టైన్మెంట్? లేదు, అసలు ఇవ్వట్లేదు ఆవిడ. ఏదైతే ఆవిడ ఇప్పుడు అందరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, కానీ వీడు వచ్చినాక నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటే మేమేమనుకున్నామంటే ఓహో అందరిలాగా కాదు, తిని కూడా కొంచెం వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు 10 మంది చేసేది ఒక రకంగా ఉంటుంది, కానీ నేను చేయబోతే ఇంకో రకంగా ఉంటుందని చెప్పేసి మాటలు ఆవిడ. అలాంటి యాటిట్యూడ్తో లోపలికి వచ్చి అలాంటి మాటలు చెప్పుకుంటూ లోపలికి వచ్చి ఇప్పుడు ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఒక నార్మల్ పర్సన్గా ఉంటుంది. ఇది కాదు. ఎంటర్టైన్ చేయాలి జనాల్ని. ఏదో విధంగా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయాలి. జనాలు ఏదైతే కోరుకుంటారో అది చేయాలి బిగ్ బాస్లో. అంటే అలా ఆ విషయాలు కాదు బ్రో, నార్మల్గా ఏదైనా కానీ ఇప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ ఎలా కోరుకుంటారంటే అది మీరు ఏదైనా కానీ లోపల ఉన్న వాళ్ళు ఏది చేసినా, ఇప్పుడు గొడవ పడ్డం గానో లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ చూపించడం గానో పొగరుతనంతో మాట్లాడడం గానో అవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. బిగ్ బాస్ అంటే కేవలం ఓన్లీ టాస్క్లు ఆడమే కాదు, అన్నీ చేయాలి, అన్నీ యాడ్ అవుతేనే బిగ్ బాస్ అనేది వస్తుంది. కేవలం టాస్కుల వల్లే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇవ్వాలనేది లేదు. అన్నీ ఉండాలి. యాటిట్యూడ్ ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బిగ్ బాస్ అనేది బాగుంటుంది. ఇన్ని వీక్స్ బాండింగ్ ఫాదర్ బాండింగ్, లవ్ బాండింగ్ ఇలాంటివి ఉన్నాయి, కానీ వన్స్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క నామినేషన్ కూడా బాండింగ్ దానిపైన నామినేషన్ చేశారు. సో అది కూడా ఎక్కువ తనుజ దానిపైన, దివ్య మీద. సో వీళ్ళ బాండింగ్ పైన ఎక్కువ నామినేషన్స్ అయితే వేశారు. వీళ్ళు ముగ్గురు టార్గెట్ అయ్యారనుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు తనుజ గారికి తిరుగులేదు. ఫస్ట్ థింగ్, తను బిగ్ బాస్ ఉండడం 1000కి 1000% ప్లస్ పాయింట్. తనుజ గారు బిగ్ బాస్లో ఉండడం 1000కి 1000% ప్లస్ పాయింట్ చెప్పాలంటే. ఎందుకంటే గేమ్ని ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లైనా ఢీ కొట్టి ఎదురుడ్డి నిలబడుతుంది ఆమె. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది నిజంగా వీళ్ళకి ప్లస్ పాయింట్ అయితే తప్ప వాళ్ళకేం ఫరక్ పడదు, బొంగు కూడా ఫరక్ పడదు చెప్తున్నా. తనుజ గారికి కానీ ఏదైనా వీళ్ళు నామినేషన్ వేసినా ఏదైనా వేసినా కూడా తొక్క ఏం తీసిపడేస్తుంది అవతల. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ రేస్లో ఏకైక వ్యక్తి అంటే ఉన్నారు వ్యక్తులు మంచి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఆఖరికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తనుజ గారు ఖచ్చితంగా టైటిల్ కొడతారు చెప్తున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లనేం కాదు, నేను సుమన్ శెట్టి గారి ఫ్యాన్ నిజం చెప్పాలంటే. కానీ తనుజ గారికి నాకు సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆవిడ ఎలాంటి వాళ్ళైనా తిప్పి కొడుతుంది, ఎలాంటి ఎవరైనా కౌంటర్ వేసినా దానికి కౌంటర్ అటాక్ ఖచ్చితంగా ఉంటుంది ఆవిడ దగ్గర నుంచి. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఓన్లీ తనుజ పరణి వీళ్ళ దానిపైన బాండింగ్ దానిపైన మాట్లాడుతున్నారు. డీమాన్ పవన్ రీతు వీళ్ళ బాండింగ్ ని ఎవ్వరు అసలు చూపించట్లేదు. ఇప్పుడు వాళ్ళని చూపిస్తే వీళ్ళకి ఏం అవ్వదేమో, వీళ్ళకి ఏం రాదేమో.
ఇప్పుడు డిమాండ్ పవర్ని వీళ్ళని చూపిస్తేనేమో వీళ్ళకేం అవ్వదేమో, వీళ్ళకి ఫరక్ పడదని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తే మేము హైప్ లేస్తాం, మమ్మల్ని గాల్లోకి లేపుతారు అనుకుంటారేమో. ఏం ఉండదు అక్కడ ఆల్రెడీ వాళ్ళ తోపుల మీద మీరు ఏమన్నా పెత్తనం చెలాయించాలనుకుంటే ఏం ఉండదు అక్కడ. మీరు ఎంత చేసినా వాళ్ళని టచ్ కూడా చేయలేరు. సో వాళ్ళు బిగ్ బాస్ టైటిల్ రేస్ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది మీ స్ట్రాటజీలు మీరు తీసుకుంటే మంచిది. అక్కడ ఉన్న వాళ్ళని గెలిగినారంటే ఖచ్చితంగా ఇక్కడ బయట ఓట్లు పడవు. సో అది తెలుసుకోండి, దయచేసి మీ ఆట మీరు ఆడుకోండి, బిగ్ బాస్ టైటిల్ రేస్లో ఉండండి. లేదు మేము అడ్డంగా ఎదిగేస్తాం, జనాన్ని తొక్కేస్తాం అనుకుంటే ఎక్కడ దించాలో అక్కడ దించుతారు జనాలు, ఐరన్ రాడ్ దింపుతారు ఫస్ట్.